ప్రశాంతంగా ఉండే విశాఖ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. ఆపరేషన్ గరుడలో భాగంగా రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు సీపోర్ట్లో ఏకంగా 25,000 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ కంటైనర్ బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చినట్టు గుర్తించారు. అయితే ఈ కంటైనర్ పై సీబీఐ అధికారులు ఒకవైపు దర్యాప్తు ప్రారంభించిన వెంటనే ఇంతలోనే ఓనర్లు బయటకు వచ్చి ఆ కంటైన్మెంట్ తమదేనని చెప్పడంతో అధికారులు తెల్లముఖం వేశారు. డ్రగ్స్ కంటైనర్ ను బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ లో బుక్ చేసింది. విశాఖ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ ఫీడ్ ప్లాంట్ కోసం ఈస్ట్ ని తెప్పించామని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. బ్రెజిల్లో దొరికే ఈస్ట్ క్వాలిటీ బాగుంటుందని, అందుకే దూరమైన బ్రెజిల్ నుంచి ఈస్ట్ తెప్పించామంటున్నారు. అయితే ఇంటర్పోల్ నుంచి వచ్చిన సమాచారంతో విశాఖ షిప్ యార్డ్ లో దాడులు నిర్వహించారు సీబీఐ అధికారులు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్ ఉండడంతో దాని ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆర్వీఎల్ఎన్ గిర్ధర్, కృష్ణమాచార్య, శ్రీకాంత్, కె భరత్ కుమార్ పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది. ఇప్పటికే 2 సార్లు సీబీఐ అధికారులు ఆ మెటీరియల్ కు టెస్టులు నిర్వహించారు. దానిలో సరైన ఫలితాలు రాలేదు. దాంతో ఇందులో కొన్ని శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ టెస్ట్ కు పంపారు. వారం 10 రోజుల్లో టెస్ట్ రిజల్ట్స్ రానున్నాయి. ఇదే సమయంలో ఈ డ్రగ్స్ ఇష్యూను ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా వాడుకోవడం మొదలుపెట్టాయి. ఎన్నికల వేళ జగన్ డ్రగ్స్ ముఠా పాపాల పుట్ట బయటపడిందని టీడీపీ ఆరోపిస్తుండగా వైసీపీ మరింత స్పీడ్ పెంచేసింది. పురంధేశ్వరి కుమారుడు, సమీప బంధువు ప్రసాద్ రావులతో కలిసి సంధ్య ఆక్వా కంపెనీ ఏర్పాటైందని చెబుతోంది. అంతేకాదు లోకేష్ తోడలుడు గీతం భరత్ కుటుంబంతోనూ వీరభద్రరావుకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపిస్తోంది. దర్యాప్తులో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపిస్తున్నాయని మండిపడుతోంది. కంపెనీ ప్రతినిధులు మాత్రం తమ డాక్యుమెంట్లు అన్ని పక్కాగా ఉన్నాయని, తాము ఎలాంటి తప్పు చేయలేదని, తమకు ఏ పార్టీకి కూడా సంబంధం లేదని చెబుతున్నారు. మరి ఇందులో ఉన్నది నిజంగా కోకైనేనా లేక కంపెనీ బుక్ చేసిన రా మెటీరియల్ అనేది త్వరలో తేలిపోనుంది.